వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. అలాగే దాని వెనక జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 5th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ వీడియో నేను పెట్టగానే ఏ రోజు వీడియో ఆ రోజు చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్లైన్స్ చూస్తే ఈరోజు ఆర్డియోస్ ట్రెక్ అమిడ్ మల్టిపుల్ ఛాలెంజెస్. సో ఆర్డియోస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆర్డియోస్ అంటే కష్టమైన, వెరీ డిఫికల్ట్ ట్రెక్ అని చెప్పేసి అర్థం వస్తుంది ఇక్కడ మనకి. సో ఆర్డియోస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి PM మోదీ హెయిల్స్ 35 million డయాస్పోరా యాజ్ ఇండియాస్ ప్రైడ్. సో ఇక్కడ హెయిల్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిల్స్ అంటే కొనియాడడం, అంటే పొగడడం. సో PM మోదీ 35 million పీపుల్ ఉన్నారు. డయాస్పోరా అంటే మన ఇండియాకి చెందిన పీపుల్. సో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని మనం డయాస్పోరా అంటాం. సో అంటే ఇండియా సంతతి వ్యక్తులు, భారత సంతతి ప్రజలు అని అర్థం వస్తుంది. సో ఇండియన్ డయాస్పోరా. సో అది ఇండియాస్ ప్రైడ్ మనకి అని చెప్పేసి వాళ్ళని పొగిడారు. సో హెయిల్స్ అంటే పొగడడం. సో ఇక్కడ చూస్తే 6th generation ఇండియన్ ఆరిజిన్ సిటిజన్స్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో విల్ రిసీవ్ OCI కార్డ్ సూన్, he says. సో 6th generation ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో అండర్ దిస్ 5 nation టూర్, PM మోదీ 5 nation టూర్లో భాగంగా ఆల్రెడీ ఘనా అనే దేశాన్ని వెళ్ళారు. అక్కడ స్టేట్ హానర్ కూడా వచ్చింది, మనం నిన్న అనాలిసిస్లో చూసాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్ళారు. సో అక్కడ మెయిన్లీ మనకి గిర్మితియా కమ్యూనిటీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కరేబియన్ నేషన్, అది కరేబియన్ ఐలాండ్స్లో ఉంటుంది ఈ నేషన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో అక్కడ మనకి గిర్మితియా కమ్యూనిటీ అని ఉంటుంది. సో దాన్ని రెఫర్ చేస్తూ కల్చరల్ లింక్స్ అనేవి ఉన్నాయి మన కంట్రీకి అండ్ అలాగే గిర్మితియా కమ్యూనిటీకి అని చెప్పేసి దాని గురించి అక్కడ ప్రస్తావించారు. సో గిర్మితియా కమ్యూనిటీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఈ గిర్మితియా కమ్యూనిటీ అనేది ఇండెంచర్డ్ లేబర్ కింద బ్రిటిషర్స్ టైంలో, సో అలాంటి ఈ ప్లాంటేషన్స్ వర్క్స్ అవి చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకెళ్లారు. అలానే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారు వేరే నేషన్స్కి, ఈ కరేబియన్ ఐలాండ్స్కి అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాకి, మారిషియస్ ఇలాంటి ఐలాండ్స్కి తీసుకెళ్లారు ఇండియన్స్ని. సో దట్ వీళ్ళకి ఇండియన్ ఆరిజిన్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్లాంటేషన్స్ వర్క్స్ అవి చేయడానికి ఇండెంచర్డ్ లేబర్ కింద. ఇండెంచర్డ్ లేబర్ ఈజ్ నథింగ్ బట్ ఒక అగ్రిమెంట్తో ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వీళ్ళు కూడా వెళ్ళారు అప్పుడు. సో వాళ్ళే మనకి ఇప్పుడు గిర్మితియాస్ ఒక కమ్యూనిటీ కింద తయారయ్యారు అక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో. సో వీళ్ళు ఎస్పెషల్లీ మనకి చూస్తే వీళ్ళు క్లోజ్ కనెక్షన్ వచ్చేసి మనకి బీహార్, ఈస్టర్న్ యూపీతో ఉంది. బీహార్ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఎక్కువగా వీళ్ళు భోజ్పురి స్పీకింగ్ మెంబర్స్, ఎక్కువగా భోజ్పురి భాష మాట్లాడతారు. సో మెంబర్స్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా మోస్ట్లీ మనకి కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నారు అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాలోని అండ్ అలాగే పెసిఫిక్ ఐలాండ్స్ ఆఫ్ ఫీజీ అండ్ ఇండియన్ ఓషన్. సో ఐలాండ్స్ లైక్ మారిషియస్ ఇట్లాంటి దేశాల్లో ఈ గిర్మితియా కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నాయుడు సీక్స్ ఎగ్జామ్షన్ ఆన్ GST ఆన్ మ్యాంగో పల్ప్. సో చంద్రబాబు నాయుడు గారు సో ఈ GST మీటింగ్లో ఏం చెప్పారు అంటే, హీ అపీల్డ్ టు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి అపీల్ చేసుకున్నారు టు ఎగ్జామ్ట్ మ్యాంగో పల్ప్ని GST రిజైమ్ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వమని చెప్పేసి. ప్రస్తుతం దీని మీద 12% అనేది నడుస్తుంది GST రేట్ అనేది. దాన్ని 5%కి తగ్గించమని ఒక రిలాక్సేషన్, ఒక ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పేసి అపీల్ చేసుకున్నారు. అండ్ రిడ్యూస్ ద GST రేట్ ఆన్ ఫ్రూట్ బేస్డ్ జ్యూసెస్లో కూడా GST రేట్ అనేది తగ్గించమని అడిగారు. సో దాట్ ఇట్ సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మ్యాంగో ఫార్మర్స్ అండ్ ఫ్రూట్ ప్రాసెసర్స్. సో మెయిన్లీ మనకి ఎందుకు అడిగారు అంటే, రీసెంట్లీ మనం ఒక ఫ్యూ డేస్ బ్యాక్ తోతాపూరి మ్యాంగోస్ రిలేటెడ్ ఇష్యూ అనేది చూసాం మనం. అక్కడ సరైన ప్రైస్ లేక ఆ తోతాపూరి మ్యాంగోస్ అనేవి రోడ్డు మీద పక్కన వేసి చాలా కేజీ 4 రూపీస్కి 3 రూపీస్కి అమ్మే పరిస్థితి వచ్చింది డ్యూ టు ఓవర్ ప్రొడక్షన్ అండ్ అలాగే దానికి సరైన మార్కెటింగ్ అది లేదు అని చెప్పేసి ప్రాబ్లమ్స్ అనేవి మనం చూసాం. సో దాని రిలేటెడ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఈ తోతాపూరి వెరైటీ అనేది ఉంటుంది. ఆ చిత్తూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి లార్జెస్ట్ మ్యాంగో ప్రొడక్షన్ రీజన్ ఇన్ ద కంట్రీ. సో దాని రిలేటెడ్ సో దట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, మ్యాంగో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ మ్యాంగో పల్ప్ మీద GST అనేది ఎగ్జామ్షన్ చేయమని అడిగారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ అలాగే
సెంట్రల్ అసిస్టెన్స్ 130 crores అనేది అడిగారు. నాయుడు sought a central assistance of 130 crore ఫర్ ప్రొక్యూరింగ్ తోతాపురి మ్యాంగోస్. సో ఏవైతే ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేయడం కోసం 130 crores అనేది అసిస్టెన్స్ అనేది అడిగారు. సో దట్ ఇట్ విల్ బి ప్రాసెస్డ్, ద మ్యాంగోస్ విల్ బి ప్రాసెస్డ్ ఫర్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా టెల్స్ WTO ఇట్ మే లివై రిటాలియేటరీ టారిఫ్స్ వర్త్ $724 million ఆన్ US ఇంపోర్ట్స్. సో ఆన్ రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారు యూఎస్ నుంచి. డొనాల్డ్ ట్రంప్ అనేది రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారు అండ్ 90 days డెడ్ లైన్ కూడా ఇచ్చారు టు రీచ్ అన్ అగ్రిమెంట్. ఒక కొత్త కన్సెన్సస్ ఒక అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పేసి, ఒక కొత్త ట్రేడ్ డీల్ చేసుకుందామని చెప్పేసి 90 days అనేది టైం అనేది ఇచ్చారు. సో ఆన్ రిలేటెడ్ టు దాట్ ఇండియా ఏం చెప్తుందంటే, సో ఇండియా WTOకి నోటిఫై చేసింది, మాకు ఒక ప్రపోజల్ ఉంది, మేము రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తాం అమౌంటింగ్ టు $724 million ఇన్ రెస్పాన్స్ టు దట్ యూఎస్ ఏవైతే మనకి టారిఫ్స్ ఇంక్రీజ్ చేసిందో, మన ఆటోమొబైల్ పార్ట్స్ ఏవైతే ఇండియా నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారో, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారో, సో వాటి మీద ఇది యూఎస్ వేసిన టారిఫ్స్కి రిటాలియేటరీగా మేము కూడా $724 million అమౌంటింగ్ టు దాట్ మేము వేస్తామని చెప్పేసి WTOకి ప్రపోజల్ పెట్టింది. ఎందుకు అంటే ఇలాంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ బాడీ. సో ఇది ఓవర్సీస్ ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్. సో ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది చూస్తుంది. సో ఇట్ ఈస్ ఏ గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ దిస్ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి WTO మనకి 1995లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఆఫ్టర్ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ విత్ మరకీష్ అగ్రిమెంట్. సో ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగిన తర్వాత మరకీష్ అగ్రిమెంట్తో WTO అనేది 1995లో ఫామ్ అయింది. దీని ప్రిడిసెసర్ వచ్చేసి మనకి ఘాట్ అంటాం మనం. అది జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో ఘాట్ అనేది ఒక బాడీ ఉండేది. సో అది ఒక ఓన్లీ గూడ్స్తోనే డీల్ చేసేది. WTO వచ్చిన తర్వాత సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఆ ఘాట్ అనేది 1994 ప్రిన్సిపల్స్తో ఇన్ లైన్ విత్ దాట్ లేదు, యూఎస్ టారిఫ్స్ ఏవైతే వేసిందో సో ఘాట్ 1994 ప్రిన్సిపల్స్ ప్రకారం లేదు. అండ్ అలాగే ద అగ్రిమెంట్ అట్ ద కోర్ ఆఫ్ ద WTO, దిస్ ఇస్ ద కోర్ అగ్రిమెంట్ WTOకి. అండ్ అలాగే అగ్రిమెంట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఇన్ లైన్ విత్ దీస్ అగ్రిమెంట్స్ యూఎస్ టారిఫ్స్ ఏవైతే వేసిందో అవి లేవు. సో దట్ వీ వాంట్ టు లివై రిటాలియేటరీ టారిఫ్స్ అని చెప్పేసి WTOకి ప్రపోజల్ అనేది పెట్టింది. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ చూస్తే మనకి WTO హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది మనకి WTO హెడ్ క్వార్టర్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నర్ ఎక్స్హార్ట్స్ స్టూడెంట్స్ టు గేర్ అప్ ఫర్ క్వాంటమ్ వ్యాలీ. సో ఇక్కడ ఎక్స్హార్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్హార్ట్స్ అంటే అర్జ్, ఎంకరేజ్ ఆర్ ఫోర్స్ చేయడం, ఎంకరేజ్ చేయడం. గవర్నర్ ఇక్కడ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు టు గేర్ అప్ ఫర్ క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ వ్యాలీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో సెటప్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై 2026. సో ఇంపార్టెంట్ ఇది. అండ్ అలాగే మన ఏపీ గవర్నర్ ఎవరంటే ఎస్ అబ్దుల్ నజీర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ల్యాంబాస్టెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. హీ ల్యాంబాస్టెడ్ ద ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ ల్యాంబాస్టెడ్ అంటే విమర్శించడం లేదంటే క్రిటిసైజ్ చేయడం, అగ్రెసివ్గా క్రిటిసైజ్ చేయడాన్ని మనం ల్యాంబాస్టెడ్ అంటాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్ వచ్చింది. మనకి ఎడిటోరియల్ పేజ్లో అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ మనకి 3 అనేవి ఇంపార్టెంట్. సో అవి కూడా రిపిటేటివ్ ఆర్టికల్సే. సో దాని గురించి చూద్దాం. ఇది ఎడిటోరియల్ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఎడిటోరియల్ పేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి డెలిబరేట్ స్ట్రాటజీ టు అషర్ ఇన్ ఏ కమ్యూనల్ ఆర్డర్ అని చెప్పేసి హెడ్లైన్తో ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ ఎగ్జాక్ట్లీ నిన్న మనం ఎడిటోరియల్ పేజ్లో చూసాం. అంటే సోషలిజం, సెక్యులరిజంని రిమూవ్ చేయమని RSS రీసెంట్లీ ఒక మీటింగ్లో చెప్పింది. సో అది రిమూవ్ చేసినా సరే, ప్రియాంబుల్ నుంచి రిమూవ్ చేసినా సరే కాన్స్టిట్యూషన్లో ఎలా ఇంబైబ్ అయి ఉంది అని చెప్పేసి నిన్న అనాలిసిస్లో నిన్న ఆర్టికల్లో క్లియర్గా చూసాం. సో దాన్నే మళ్ళీ రిపిటేటివ్గా విత్ అ డిఫరెంట్ ఫ్లో మళ్ళీ అదే ఆర్టికల్ని ఇచ్చారు. సో అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇందులో సింపుల్గా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే చూసేద్దాం. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ వర్డ్స్ అనేవి మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఇంక్లూడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో అండ్ ప్రియాంబుల్లో. ఎస్పెషలీ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలని ఇంక్లూడ్ చేశారు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో ఇది.
అండ్ ఇక్కడ చూస్తే అండ్ అలాగే ఒరిజినల్ ప్రియాంబుల్ వచ్చేసి మనకి అడాప్టెడ్ ఆన్ November 26, 1949. సో ప్రియాంబుల్ మనకి అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు 1949 November 26. అండ్ అలాగే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూస్తే జగదీప్ ధన్కర్. అండ్ నెక్స్ట్ నిన్న క్లియర్గా చూసాం మనం ఈ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి డిపిఎస్పిలో కూడా ఉన్నాయి, డెమోక్రటిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఉన్నాయి. దే ఆర్ లిస్టెడ్ ఇన్ పార్ట్ 4 36 to 51 ఆర్టికల్స్ ఒకసారి చూడమని చెప్పాను. అండ్ అలాగే కొన్ని ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిన్న చూసాం కాబట్టి ఆల్రెడీ డిపిఎస్పీస్ మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం, డిపిఎస్సి ప్రిన్సిపల్స్ని ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నామో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సీజ్ ద సెస్ లో జిఎస్టీ కలెక్షన్ స్పీక్ టు ద నీడ్ ఫర్ స్ట్రక్చరల్ రీఫార్మ్స్. సో రిలేటెడ్ టు దాట్ ఇది జిఎస్టీ రీఫార్మ్స్ గురించి ఇచ్చారు ఈ ఆర్టికల్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి 8th anniversary ఆఫ్ జిఎస్టీ వచ్చింది మనకి. అండ్ మొన్న July 1st మనం జిఎస్టీ డే జరుపుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంప్లిమెంట్ చేసింది July 1st, 2017లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు జిఎస్టీని. సో దిస్ ఇస్ ద 8th anniversary. సో 8 years ఆఫ్ ఇట్ మనకి ఒక స్ట్రక్చరల్ రీఫార్మ్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్. ఎందుకంటే రీసెంట్లీ మనం చూస్తే June 2025కి 1.85 lakh crore జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద లోయెస్ట్ సిన్స్ 4 months. దిస్ ఇస్ ద లోయెస్ట్. తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే డెస్పైట్ బీయింగ్ జిఎస్టీ అనేది మనకి కన్జంప్షన్ ట్యాక్స్. సో అండ్ జిఎస్టీ అనేది మనకి కన్జంప్షన్ ట్యాక్స్. అండ్ అలాగే ఈ కన్జంప్షన్ ట్యాక్స్ ఇప్పుడు మనకి తగ్గిపోయింది అంటే ఏంటి అర్థం? ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ సజెస్టింగ్ ఏ డిప్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ అలాగే ఇట్ నాట్ ఓన్లీ డిప్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ బట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టంలో ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, సో సమ్ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ క్లియర్గా చూస్తే అవి ఏంటంటే ఇప్పుడు డిమాండ్స్ ఏంటంటే కామన్ డిమాండ్ ఈజ్ ఫర్ ఫ్యూయల్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ జిఎస్టీ. సో పెట్రోల్, డీజిల్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూయల్ ఏదైతే ఉందో సో అది జిఎస్టీలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి కామన్ డిమాండ్ ఒకటి ఉంది. అండ్ అలాగే ఆల్కహాల్ కూడా. కాకపోతే ఈ ఫ్యూయల్ అండ్ ఆల్కహాల్ అనేవి ఫ్యూవర్ రిసోర్సెస్ ఫర్ స్టేట్స్కి సెంటర్ కంట్రోల్ లేకుండా ఆ స్టేట్స్ ఆధ్వర్యంలోనే వాళ్ళు దీని మీద ట్యాక్సెస్ అనేవి విధించవచ్చు. సో ఇట్ ఈస్ యాక్టింగ్ ఫ్యూయల్ అండ్ ఆల్కహాల్ ఆర్ మేజర్ సోర్సెస్ ఫర్ రెవెన్యూ టు ద స్టేట్స్. ప్రతి స్టేట్కి కూడా మేజర్ రెవెన్యూ. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవి కూడా ఇంక్లూడ్ చేయాలి, ఫ్యూయల్ అండ్ ఆల్కహాల్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే 1 nation 1 tax అన్నారు కదా. సో ఆ గోల్ని మనం ఫుల్గా అచీవ్ చేయాలంటే ఫ్యూయల్ని వదలకూడదు, పెట్రోల్ వాట్ ఎవర్ దిస్ ఆల్కహాల్ని కూడా విడిచిపెట్టకూడదు, వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి ఇందులో. ఇంక్లూడ్ చేసిన తర్వాత స్టేట్స్కి రెవెన్యూ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎందుకంటే రెవెన్యూ తగ్గిపోతుంది కదా. సో మీరు సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి హయ్యర్ షేర్ అనేది అలొకేట్ చేయండి స్టేట్స్కి. సో దట్ యాక్ట్స్ యాజ్ అ సొల్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ పాపులర్ రీఫార్మ్ ఏం తీసుకురమ్మంటున్నారంటే రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ జిఎస్టీ రేట్స్. ఆ జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గించమంటున్నారు. అండ్ అలాగే ఈ కంపెన్సేషన్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని చెప్పేసి ఒక 5 years పాటు విధిస్తాము అని చెప్పేసి ఫ్రమ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల స్టేట్స్కి లాస్ అనేది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు స్టేట్స్ అనేవి వాటంతట అవి ఇండివిజువల్ ట్యాక్సెస్ అనేవి విధించేవాళ్ళు ప్రతి గూడ్స్ మీద, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ విధించేవారు. కాకపోతే ఈ 1 nation 1 tax జిఎస్టీ రావడంతో సో వాళ్ళకి రెవెన్యూ అనేది లాస్ ఉంది. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని చెప్పేసి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years మేము సపోర్ట్ చేస్తాం స్టేట్స్ని అని చెప్పేసి జిఎస్టీ కంపెన్సేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది యూనియన్ గవర్నమెంట్. కాకపోతే అది COVID-19 పాండమిక్ డిస్టర్బ్ చేయడం వల్ల March 2026 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు అది అయిపోయింది కదా, ఆ సెస్ని రిమూవ్ చేయాలి కంప్లీట్గా. సో దట్ పబ్లిక్ నుంచి మీకు ప్రైజ్ వస్తుంది. అండ్ అలాగే అర్బన్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది దానివల్ల ఆ సెస్ అనేది రిమూవ్ చేస్తే. సో దట్ అందుకే మనకి హెడ్డింగ్లో సీజ్ ద సెస్ అంటే స్టాప్ చేయమని, సెస్ని సీజ్ అంటే స్టాప్ చేయడం, సెస్ని తీసేయమని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లోనే ఈ ఆర్టికల్ చూస్తే మనకి సెటిల్డ్ సెమాంటిక్స్ అండ్ నథింగ్ ఆఫ్ వర్త్ విల్ బి గెయిన్డ్ బై రిమూవింగ్ 2 words ఫ్రమ్ ద ప్రియాంబుల్. సో ఇది కూడా నిన్న ఆర్టికల్ రిలేటెడే వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ అడిగింది కదా, సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాలని ప్రియాంబుల్ నుంచి రిమూవ్ చేయమని అడిగింది కదా. సో దట్ అవి తీసినంత మాత్రాన మీకు ఏమీ కూడా దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అవి కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ పార్ట్స్లో ఇంబైబ్ అయి ఉన్నాయి.
ప్రియాంబుల్లోంచి తీసేంత మాత్రాన నథింగ్ ఆఫ్ వర్త్ విల్ బీ గెయిన్డ్ అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్తో ఇచ్చారు. సేమ్ అదే నిన్న ఉన్న మ్యాటరే మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ సోషలిస్ట్ సెక్యులర్ పదాలను ఇంట్రొడ్యూస్ చేశారు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1976లో ఎమర్జెన్సీ టైంలో ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారని చెప్పి ఇచ్చారు. మనం ఆల్రెడీ చూసాం దీని గురించి నిన్న. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఏ కాల్ టు బి విజిలెంట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. విజిలెంట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. విజిలెంట్ అంటే కోషియస్, అంటే జాగ్రత్తగా ఉండడం. విజిలెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి గ్రౌండ్ జీరోలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. పేపర్ మొత్తం కవర్ చేసి ఏదైనా ఒక ఇష్యూ మీద క్రిస్టల్ క్లియర్గా ఇస్తారు ఏదైనా ఇష్యూ గురించి. సో గ్రౌండ్ జీరోలో మనకి పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో రిలేటెడ్ టు దిస్ కైలాస్ మానసరోవర్ యాత్ర. సో కైలాస్ మానసరోవర్ యాత్ర ఆఫ్టర్ నియర్లీ 6 year హైటస్ అంటే లాంగ్ వెయిట్. సో సుదీర్ఘ కాలం తర్వాత 6 years నియర్లీ స్టాపేజ్ తర్వాత కైలాస్ మానసరోవర్ యాత్ర ఇండియా చైనా టైస్ ఇంప్రూవ్ అవడంతో సో మళ్ళీ రీలాంచ్ చేశారు ఈ కైలాస్ మానసరోవర్ యాత్రని. సో ఈ కైలాస్ మానసరోవర్ యాత్ర చూస్తే సింపుల్గా చూద్దాం. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఎగ్జామ్ చూస్తే మనకి నాతులా పాస్ నుంచి ఒక సైడ్ ఆఫ్ సిక్కిం నుంచి వెళ్తారు. పాసేజెస్ అనేవి టూ పాసేజెస్ ఉన్నాయి మనకి ఇండియా నుంచి. ఒకటి నాతులా పాస్ ఇన్ సిక్కిం ఇంపార్టెంట్, అండ్ అలాగే లిపులేక్ పాస్ ఇన్ ఉత్తరాఖండ్ వైపు నుంచి అయితే లిపులేక్ పాస్ ద్వారా ఈ రూట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మెలాంగ్ ఆఫ్ ఫెయిత్స్ అని చెప్పించారు. సో ఎందుకంటే ఈ కైలాస్ పర్వతం అనేది మౌంట్ కైలాష్ అనేది డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్ టైప్స్లో ఇంపార్టెన్స్. సో ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ ఇట్స్ ఫెయిత్ ఇన్ మౌంట్ కైలాష్. సో దట్ అందుకే ఈ మానసరోవర్ యాత్ర అనేది ఇట్ ఈస్ ప్రీషియస్ థింగ్ కింద చూస్తారు దీన్ని. సో అకార్డింగ్ టు హిందూ స్క్రిప్చర్స్ చూస్తే మనకి హిందూయిజంలో చూస్తే లార్డ్ శివాస్ హోమ్ కింద పరిగణిస్తారు ఈ మౌంట్ కైలాష్ని. సో హిందూస్కి ఆ విధంగా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ మౌంటైన్ ఏదైతే ఉందో, ఆ మౌంట్ కైలాష్ ఏదైతే ఉందో అది ఇట్ రిజెంబుల్స్ 3 eyes ఆఫ్ లార్డ్ శివ. సో స్పెసిఫికలీ ద త్రిపేంద్ర. సో 4 మీద ఉన్న 3 lines ఉంటాయి కదా. సో ఇట్ రిజెంబుల్స్ దట్ టైప్ అని చెప్పేసి సో దాన్ని నమ్ముతారు హిందూస్, విశ్వసిస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఇంపార్టెన్స్. అండ్ అలాగే బుద్ధిస్టులు చూస్తే మనకి బుద్ధులు చూస్తే దే బిలీవ్ దాట్ గౌతమ్ బుద్ధాస్ మదర్ ఎవరైతే సిద్ధార్థ ఉంటారో, గౌతమ్ బుద్ధకి ఇంకొక పేరే సిద్ధార్థ. సో సిద్ధార్థస్ మదర్ ఎవరైతే ఉన్నారో మాయ విజిటెడ్ ఇస్ లేక్ మానసరోవర్. ఈ కైలాస్ పర్వతం పక్కనున్న మానసరోవర్ లేక్ని విజిట్ చేశారు. అండ్ అలాగే ఆ పర్వతాన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. ఈ బౌద్ధులు మేరు పర్వతం అని పిలుస్తారు. దే కన్సిడర్ ఇట్ యాజ్ అ స్పిరిచువల్ ఎనర్జీ సోర్స్, ఒక సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తారు బుద్ధిస్టులు. అండ్ అలాగే నెక్స్ట్ జైన్స్ చూస్తే మనకి వాళ్ళకి ఫస్ట్ తీర్థంకర్ అయిన రిషభదేవ ఎవరైతే ఉన్నారో, రిషభదేవ అక్కడే శాల్వేషన్ పొందారు, ఆ మౌంట్ కైలాష్ దగ్గరే శాల్వేషన్ పొందారు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సో దట్ డిఫరెంట్ రిలీజియన్స్కి దీని ఇంపార్టెన్స్ అనేది ఉంది కైలాస్ మానసరోవర్ యాత్ర. అందుకే మనకి చాలా ఇంపార్టెన్స్ దానికి ఉంది. సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ దిస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ యాత్ర అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఎస్సీ కొలీజియం రికమెండ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ 39 judges. సో ఇక్కడ సుప్రీంకోర్టు కొలీజియం హెడ్ ఎవరంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై. మన ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే బిఆర్ గవై. సో ఎస్సీ కొలీజియం అనేది హెడ్ వచ్చేసి మనకి కొలీజియం ఈజ్ నథింగ్ బట్ ఏ కమిటీ. సో దే విల్ రికమెండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద కోర్ట్స్. సో హై కోర్ట్స్కి 39 ఇండివిజువల్ జడ్జెస్ని అపాయింట్ చేశారని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరో మనకి ఇంపార్టెంట్ బిఆర్ గవై. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకి ఆర్టికల్ 224A అనేది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో. సో దిస్ ఈజ్ టెలింగ్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ యాజ్ ఎడ్ హాక్ జడ్జెస్. సో హైకోర్ట్స్ టు అపాయింట్ పర్మిటెడ్ ద హైకోర్ట్స్కి పర్మిషన్ అనేది ఇచ్చారు సుప్రీంకోర్టు. పర్మిటెడ్ ద హైకోర్ట్స్ టు అపాయింట్ రిటైర్డ్ జడ్జెస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్ హాక్ జడ్జెస్ కింద అపాయింట్మెంట్ చేయడానికి అండర్ దిస్ ఆర్టికల్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మౌంటింగ్ బ్యాక్లాగ్స్ని టు ఎలివియేట్ అంటే తగ్గించడం కోసం. సో లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్ ఉన్నాయి సో కోర్టులో. సో వాటిని తగ్గించడం కోసం, ఆ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయడం కోసం ఈ టెంపరీ జడ్జెస్, ఎడ్ హాక్ అంటే టెంపరీ జడ్జెస్ కింద రిటైర్డ్ జడ్జెస్ని మళ్ళీ అపాయింట్ చేసుకుంటారు. సో ఆ కేసెస్ని డీల్ చేయడానికి. సో దట్ ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక 2-3 times బిఫోర్ విదిన్ 7 days 2-3 times ఈ ఆర్టికల్ వచ్చింది రిలేటెడ్ టు దిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ 100% ష్యూర్ నెక్స్ట్ ఏవైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ జరుగుతాయో, మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయో అందులో మనకి జిఎస్ పోర్షన్లో డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ పోర్షన్లో మనకి
ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్లీ వస్తుంది, 100% షూర్. వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను దాని మీద. సో ఇక్కడ చూస్తే పిల్ సీక్స్ టు ప్రొటెక్ట్ కొల్హాపూరి చెప్పల్స్ జిఐ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది బాంబే హైకోర్టులో ఫైల్ చేశారు. ఎందుకంటే అర్జెంట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కావాలి టు ప్రొటెక్ట్ దిస్ జిఐ రైట్స్ ఆఫ్ కొల్హాపూరి చెప్పల్స్. ఎందుకంటే ఈ కొల్హాపూరి చెప్పల్స్ని కాపీ చేసి ఇటలీకి చెందిన ఒక ప్రదా గ్రూప్ అనేది ఒక మేజర్ కంపెనీ అనేది సేమ్ అదే టైప్లో చెప్పల్స్ అనేది రిలీజ్ చేసింది. ప్రెజెంటెడ్ టో రింగ్ శాండిల్స్ అని చెప్పేసి నియర్లీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh రూపీస్ ఉంటాయి. సో అట్లాంటి చెప్పల్స్ని సేమ్ టైప్ కొల్హాపూరి చెప్పల్స్ని రిజంబుల్ చేస్తూ వాటిని రిలీజ్ చేసింది. సో అది మా జియోగ్రాఫికల్ ఇండికేషన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి కొల్హాపూరి చెప్పల్స్ దగ్గర నుంచి ఒక పిల్ అనేది ఫైల్ అయింది హైకోర్టులో. సో ఇది ఇటలీకి చెందిన కంపెనీ. సో ఈ ప్రదా గ్రూప్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. డెఫినెట్లీ దీని మీద క్వశ్చన్ అనేది వస్తుంది రాబోయే ఎగ్జామ్స్లో. వచ్చిన తర్వాత నేను డెఫినెట్లీ ఇన్ఫామ్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వచ్చేసి మనకి కిరణ్ రిజిజు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా అన్వెల్స్ అల్యూమినియం కాపర్ విజన్ డాక్యుమెంట్స్. సో ఇండియాస్ అల్యూమినియం విజన్ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే 6-fold ప్రొడక్షన్ ఇంక్రీజ్ అనేది స్కేలప్ చేయాలి బై 2047 సో దట్ ఆ డిమాండ్ మనం క్యాచ్ చేయగలుగుతాం. అండ్ అలాగే కాల్స్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 5 million tons స్మెల్టింగ్ అండ్ రిఫైనరింగ్ కెపాసిటీ బై 2030. సో ఈ విజన్ డాక్యుమెంట్లో క్లియర్గా చెప్పారు. అండ్ అలాగే రిలేటెడ్ దట్ కాపర్ డిమాండ్ను కూడా ఇంక్రీజ్ చేయాలి బై ఇట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ 6-fold ఇంక్రీజ్ చూస్తాం మనం. సో దాన్ని యాంటిసిపేట్ చేస్తున్నాము. సో ఇన్ లైన్ విత్ దట్ 5 million ఇట్ ఈస్ ప్లానింగ్ టు యాడ్ 5 million tons per annum ఆఫ్ స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ కెపాసిటీ బై 2030. సో ఇక్కడ మనకి యూనియన్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఎకనామిక్ టర్మ్ అనేది ఇంపార్టెంట్ మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ. చైనా ఇంపోజెస్ యాంటీ డంపింగ్ డ్యూటీ అను యూరోపియన్ బ్రాండీ అని చెప్పించారు. సో ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొటెక్షనిస్ట్ టారిఫ్. సో ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. చైనా నుంచి గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కంట్రీలో డంప్ చేస్తారు. బిలో ఇట్స్ నార్మల్ ప్రైస్ కన్నా నార్మల్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్తో ఎక్కువగా క్వాంటిటీని డంప్ చేస్తూ ఉంటారు. దాని నుంచి మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఎఫెక్ట్ అవ్వకుండా సో దాని మీద ఆ ప్రైస్ లెవెల్కి తీసుకురావడం కోసం మళ్ళీ మనం ఒక డ్యూటీ అనేది విధిస్తాం. ఆ డంపింగ్ చేస్తున్న వాటి మీద ఒక యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి ఒక డ్యూటీ అంటే ఒక ట్యాక్స్ అనేది మనం విధిస్తాం. దాన్ని మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. అండ్ ఇక్కడ చూస్తే రష్యా బికమ్స్ ఫస్ట్ నేషన్ టు రికగ్నైజ్ తాలిబాన్ రిజైమ్. సో ఈ తాలిబాన్ రిజైమ్ని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ రిజైమ్ని ఫస్ట్ నేషన్ రికగ్నైజ్ చేసింది రష్యా. అండ్ ఈ తాలిబాన్స్ అనేవి సున్నీ తెగకు చెందిన వాళ్ళు. అండ్ ముస్లిమ్స్లో మనకి షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ అని ఉంటారు. సున్నీ తెగకు చెందిన వాళ్ళు ఈ తాలిబాన్ ముస్లిమ్స్ అనేవాళ్ళు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ గుకేష్ అవుట్విట్స్ కార్ల్సన్ గోస్ ఇంటూ సోల్ లీడ్ అని చెప్పించారు. సో గుకేష్ అవుట్విట్స్ కార్ల్సన్ అంటే అవుట్ ప్లేడ్ అంటే అవుట్ స్మార్టెడ్ అంటే ఓడించారు కదా. సో దట్ విత్ యూజింగ్ హిస్ బ్రెయిన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్విట్ అంటే యూజింగ్ బ్రెయిన్ టు బీట్ ద అపోజిషన్. సో అవుట్ స్మార్ట్ చేశారు గుకేష్ కార్ల్సన్ని, మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించారు. సో దట్ అవుట్విట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నీరజ్ చోప్రా. సో ఈయన రిలేటెడ్ టు జావెలిన్ త్రో అండ్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇవి పేర్లు ఇంపార్టెంట్ మనకి. నీరజ్ అండ్ అలాగే సచిన్ యాదవ్. సో దీస్ 2 people ఫ్రమ్ ఇండియా బిలాంగ్ టు జావెలిన్ త్రో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ డ్యూరాండ్ కప్. ఈ కప్ అనేది ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఫుట్బాల్. డ్యూరాండ్ కప్ ఈస్ ప్లేడ్ ఇన్ ఫుట్బాల్. సో ఇది 134th ఎడిషన్ ఆఫ్ డ్యూరాండ్ కప్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్. అండ్ అలాగే దిస్ ఈస్ ఏషియాస్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ మనకి డ్యూరాండ్ కప్ అనేది. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో అన్ని ఆర్టికల్స్ కవర్ చేస్తాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ అలాగే ఒకళ్ళు అడిగారు న్యూస్ పేపర్ పీడిఎఫ్ కావాలని చెప్పేసి. అండ్ ప్లీజ్ కైండ్లీ నోట్ దట్ నేను వీడియో చేస్తుంది ఫిజికల్ పేపర్ మీద. సో దీన్ని పీడిఎఫ్ చేయడం అనేది చాలా కష్టం అండ్ చేసినా సరే సరిగా కనిపించదు. సో నా దగ్గర ఈ పేపర్ అనేది లేదు. సో దట్ ఫిజికల్ పేపర్ మీద చేస్తున్నాను నేను డైలీ న్యూస్ పేపర్. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు ప్రొవైడ్ ద పీడిఎఫ్. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ ఆన్లైన్ పేపర్కి షిఫ్ట్ అయితే అప్పుడు నేను డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు షేర్ ఇట్ విత్ యూ. అండ్ సో వీడియో మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే
డెఫినెట్లీ డన్ అని కమెంట్ చేయండి సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.